అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే గర్భవతులు వేసవి కాలం వచ్చేసింది. ఈ వేసవి కాలంలో మీరు మీ చిన్నారి ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా? ఆ ఆహార పదార్థాలు ఏంటో చూసేద్దామా? అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సమ్మర్ సీజన్ని క్రాస్ చేయడం అనేది ఒక పెద్ద సవాల్ అని చెప్పాలండి. ఈ సీజన్లో ఎక్కువ ఉష్ణోగ్రత ఉండడం వలన డీహైడ్రేషన్, ఇతర తరహా ప్రాబ్లమ్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి చాలా వస్తాయండి. సో ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయకుండా ఉండాలంటే మనకు సరైన పోషకాహారం చాలా ముఖ్యం. అది తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా ముఖ్యం అన్నమాట. సో ఈ యొక్క వీడియోలో ఏం చూద్దామంటే ఎలాంటి ఆహారం మనం తీసుకుంటే మంచిది వేసవిలో అని తెలుసుకుందాం. మొదటిగా చూస్తే గుడ్లు. వేసవిలో గుడ్డు తింటే వేడి చేస్తుందని అనుకోవచ్చు, బట్ గుడ్డు అనేది బాడీని హీట్ చెయ్యదండి. మీరు ఉడికించిన గుడ్డుని తీసుకోండి. తప్పకుండా రోజుకొక గుడ్డు గర్భవతి వేసవి కాలం ప్రతిరోజు తీసుకోవాలన్నమాట. సో ఈ గుడ్డులో ఉంటుంది కోలిన్, లూటిస్, విటమిన్ B12, విటమిన్ D, రైబోఫ్లేవిన్, ఫోలేట్ ఇవి పుష్కలంగా ఉంటాయి. దీంతోపాటు ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది గుడ్డులో. ఇది బేబీ యొక్క కణజాల పెరుగుదలకు, ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి మరియు పిండం యొక్క అభివృద్ధికి, బేబీ యొక్క ఎముకలు, కండరాలు బలపడడానికి చాలా హెల్ప్ అవుతాయి. కాబట్టి వేసవిలో గుడ్లు తప్పకుండా తీసుకోవాలి. ఇక రెండవదిగా చూస్తే ఆకుకూరలు. అవునండి, ఆకుకూరలు ఎంత తింటే అంత మంచిది గర్భవతులు. ఎందుకంటే ఇందులో విటమిన్ C, విటమిన్ E, విటమిన్ K పుష్కలంగా ఉంటాయి. ఆకుపచ్చ కూరగాయలు ఫైబర్ మంచి మూలమని చెప్పాలి. ప్రెగ్నెన్సీలో ముఖ్యంగా వేసవిలో వచ్చే మలబద్ధక సమస్యను పోగొట్టుతుందన్నమాట. సలాడ్లా కానీ పులుసుల్లో కానీ ఆకుకూరలు వేసుకొని తిన్నారంటే మీకు తప్పకుండా మంచి క్యాలరీస్ ఇవ్వడంతో పాటు బేబీకి పోషణ ఇవ్వడంతో పాటు ఈ వేసవి అంతా కూడా మిమ్మల్ని కూల్గా ఉంచుతాయి. ఇక మూడవదిగా చూస్తే తృణధాన్యాలు. కాబోయే తల్లులకు అవసరమైన కార్బోహైడ్రేట్ అనేది ఎలా అందుతుంది అంటే ముఖ్యంగా తృణధాన్యాల ద్వారానే. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. అంతేకాదండి, ఈ యొక్క తృణధాన్యాల్లో విటమిన్ B, మినరల్స్, ఫైబర్ అనేది బాగా ఉంటుంది. ఇవి వేసవి కాలంలో ఒక మంచి పోషణ అని చెప్పాలి. తృణధాన్యాలు అన్నిటిని కూడా మీరు ఎక్కువగా తీసుకోవాలి. ఇక నెక్స్ట్ చూస్తే గింజలు మరియు విత్తనాలు. గర్భవతులకు మోనోసాచురేటెడ్ ఫ్యాట్ అనేది చాలా మంచిదండి, ఎక్కువగా తీసుకోవాలి. ఇది మంచి ఫ్యాట్ కింద, హెల్తీ ఫ్యాట్ కింద లెక్కించబడుతుంది. సో ఈ గింజలు విత్తనాలు అనేవి ఎక్కువగా తీసుకున్నారంటే ఇందులో లిపిడ్స్ అనేవి మనకు చాలా వరకు పోషణ అందిస్తాయి. అంటే అవిసె గింజలు కానీ, వేరుశనగ గింజలు, ఆలివ్ ఆయిల్ వంటివి ఎక్కువ లిపిడ్స్ని కలిగి ఉంటాయి. ఇవి బేబీకి, తల్లికి ఇద్దరికి మంచిదన్నమాట. ఇవి బేబీ యొక్క మెదడు, కళ్ళు అనేవి బాగా అభివృద్ధి చెందడానికి, కణజాలం బాగా పెరగడానికి హెల్ప్ అవుతాయి. కాబట్టి గింజల విత్తనాలు కూడా వేసవిలో తప్పకుండా మీరు రెగ్యులర్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూస్తే సిట్రస్ పండ్లు, సిట్రస్ ఫ్రూట్స్ అంటాం కదండి. ఇందులో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్స్ చాలా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా నారింజ, నిమ్మకాయలు అనేవి ఎక్కువగా గర్భవతులు తీసుకోవాల్సిన మంచి ఆహారం, మంచి పండ్లు అని చెప్పాలి. ఇవి రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేస్తాయి. మండుతున్న ఎండల్లో మన శరీరంలో ఉండే వేడి స్థాయిని తగ్గించడానికి ఈ సిట్రస్ పండ్లు చాలా బాగా ఉపయోగపడతాయి. సో గర్భవతులు తప్పకుండా వేసవి కాలం అంతా కూడా ఈ సిట్రస్ పండ్లను ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి తీసుకొని తినండి. నెక్స్ట్ చూస్తే గుమ్మడికాయ. గర్భిణీలకు కూడా గుమ్మడికాయ ఎంతో మేలు చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే దీంట్లో ఫోలేట్, పొటాషియం, విటమిన్ C ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ తల్లి బిడ్డ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. గుమ్మడికాయలో వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది తింటే శరీరం హైడ్రేటివ్గా ఉంటుంది, వేడి చేయదన్నమాట. సో గర్భవతులకు వేసవిలో గుమ్మడికాయ చాలా మేలు చేస్తుందని చెప్పాలి. మీరు ఇష్టం లేని వారైతే అవాయిడ్ చేయొచ్చు. మీకు కనుక రెగ్యులర్గా తినేవారైతే తప్పకుండా వేసవి కాలంలో కూడా తీసుకుంటూ ఉండండి. ఇక నెక్స్ట్ చూస్తే సీ ఫుడ్స్. చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. వీటిలో ప్రోటీన్, ఐరన్, జింక్ ఎక్కువగా ఉంటాయి. పిండం ఎదుగుదలకు అవసరమైన అన్ని మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి చేపలలో. పిల్లల యొక్క మెదడు పెరుగుదలకు కారణమయ్యే DHA, omega-3, ఫ్యాటీ యాసిడ్ అనేవి ఎక్కువగా ఉంటాయి సాల్మన్ ఫిష్లో. కాబట్టి సీ ఫుడ్స్ తీసుకోండి, బట్ సీ ఫుడ్స్ తీసుకుంటున్నప్పుడు జాగ్రత్తలు కూడా తీసుకోండి. చేపలను ఫ్రైగా కాకుండా లేదా ఎక్కువ ఆయిల్ని యూస్ చేసి కాకుండా పులుసులాగా చేసుకొని తినండి. ఇవి
మంచిదన్నమాట. మనము స్టీమ్ చేసి తీసుకున్న చేపలని లేదా పులుసు రూపంలో తిన్నా కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందండి. వేసవి కాలంలో ఎక్కువగా కారంగా ఉండే ఫ్రై చేసిన ఫిషెస్ని అవాయిడ్ చేసుకోండి. ఇక దీంతో పాటు ఇంకా కొన్ని కూరగాయలు కూడా మంచి మేలు చేస్తాయండి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే సొరకాయ కానీ, దోసకాయ, బెండకాయ, బీరకాయ మరియు కుకుంబర్ ఇలాంటివన్నీ కూడా మీరు తీసుకోవచ్చండి. వేసవిలో మంచి పోషణ ఇస్తాయి ఈ కాయలన్నీ కూడా. వాటర్ కంటెంట్ ఎక్కువగా కలిగి ఉంటాయి. డీహైడ్రేషన్ నుండి మిమ్మల్ని దూరం చేస్తాయి. నెక్స్ట్ చూస్తే మజ్జిగ తప్పకుండా తీసుకోవాలండి గర్భవతులు. మజ్జిగ అనేది వేసవి కాలంలో చాలా మంచిది. జలుబు చేస్తుంది అని అవాయిడ్ చేయకండి. మధ్యాహ్న సమయంలో మజ్జిగ తీసుకోవడం ద్వారా మీకు ఎలాంటి కోల్డ్ అనేది చేయదు. తప్పకుండా మజ్జిగని రెగ్యులర్గా వేసవి కాలం అంతా కూడా మీరు తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కొబ్బరి నీళ్ళు అండి, తప్పకుండా తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళు ఎంతో పోషణ ఉంటుంది ఫస్ట్ కొబ్బరిలోనే. ఇవి వేసవిలో ఇంకా మంచి పోషణ అందిస్తాయి అన్నమాట. అంటే మనకు శరీరంలో ఉండే చాలా రకాల ప్రాబ్లమ్స్ కొబ్బరి నీరు వల్ల తగ్గిపోతాయని చెప్పచ్చు అండి. ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నా తగ్గిపోతుంది. వజైనల్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉండే వారికి కూడా ఈ యొక్క కొబ్బరి నీరు అధికంగా తీసుకున్నారంటే తగ్గిపోతుంది అనమాట. సో వేసవిలో కొబ్బరి నీరు కూడా ఎక్కువగా తీసుకోండి. ఇక చివరిగా చూస్తే నీరు తప్పకుండా తీసుకోవాలండి. మనం రెగ్యులర్గా తీసుకునే వాటర్ కంటెంట్ కంటే 2 గ్లాసులు ఎక్స్ట్రాగా మీరు వేసవిలో తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు తెలియకుండానే శరీరం డీహైడ్రేషన్ అవుతుందండి వేసవిలో. డీహైడ్రేషన్ అనేది బేబీకి, తల్లికి ఇద్దరికి కూడా మంచిది కాదు. ఉమ్మనీరు తగ్గే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నీరు అనేది ఎక్కువగా వేసవి కాలం అంతా కూడా పక్కన ఒక బాటిల్ పెట్టుకొని రెగ్యులర్గా తీసుకుంటూనే ఉండండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, వేసవి కాలంలో మీరు మీ చిన్నారి హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, తప్పకుండా షేర్ చేయండి. ఎక్కువ లైక్ కూడా చేయండి. లైక్ చేశారంటే ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.